హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి జూలై 4వ తారీఖు శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచాము, నేను మా అమ్మగారి బ్రష్ అంతా చేసేసుకున్నాము. వాడికి ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టాలి. ఇంకా ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు. డాడీ అయితే బయట నుంచి తీసుకొచ్చారనమాట. ఎక్కువ కూడా తీసుకురాలి, తక్కువ తీసుకొచ్చారు. ఇంకా నైట్ అయితే బిర్యానీ తీసుకొచ్చారు డాడీ. ఆ బిర్యానీ కూడా ఉంది. ఒకవేళ టిఫిన్ సరిపోకపోతే ఇంకా అదైతే తినేస్తాము. ప్రస్తుతానికి ఈరోజు పనులు ఏమైనా ఉన్నాయంటే కనుక బట్టలు అవి వాష్ చేయాలన్నమాట. నిన్నైతే ఇల్లంతా కూడా కడిగేసామండి. ఇంక ఈరోజు వచ్చేసి బట్టలన్నీ వాష్ అయితే చేసేయాలి. ఇంకా బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా మా బాయ్ గారి బర్త్డే అయితే 2 డేస్లో వచ్చేస్తుంది. 2 డేస్ అంటే 3 డేస్. మండే రోజు మా మహి గారి బర్త్డే అనమాట. ఆ లోపు మా ఇంట్లో ఉన్న కొన్ని పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటే ఆ బర్త్డే రోజుకి నేను కొన్ని ప్లాన్స్ అనుకున్నాను. మరి అవి సక్సెస్ అవుతాయో అవ్వవో నాకైతే తెలీదు. అనుకున్నట్టుగా జరగాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మరీ ఎక్కువ మందికి అయితే ఏం పిలిచేయట్లేదు. అసలు ముందైతే కొంచెం మంచిగానే చేద్దాము, ఒక 30 మెంబర్స్కైనా పిలుద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ మా దగ్గరికి హెల్త్ అయితే బాగాలేదనమాట. ఫుల్ మోషన్స్, అలాగే కొంచెం ఫీవరు, కోల్డ్ ఇదంతా స్టార్ట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే అంతా ఎక్కువగా ఏం చేయట్లేదు, ఎవరికి ఏం చెప్పట్లేదు అనమాట. జస్ట్ ఇంట్లో వాళ్ళ వరకే చేసేసుకుంటున్నాము. ఇంట్లో వాళ్ళ వరకు అయినా సరే వాళ్ళకి బర్త్డే అంటే ఏంటో అయితే తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత ఇంకొంచెమైనా మంచిగా చేయాలని చెప్పేసి అయితే సెలబ్రేట్ చేస్తాము. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు కొన్న పనులు ఏంటంటే బట్టలు ఒక్కటే ఉతకడం. ఎసైలు ఇంకేమైనా ఉన్నాయా? మా ఇగాని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మా ఇంటి ఎదురు ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్ కూడా క్లీన్ అయితే చేయాలన్నమాట. ఇవి పనులు. మా ఇగాని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బట్టలన్నీ వాష్ చేయాలి, ఎదర్ రూమ్ అయితే క్లీన్ చేయాలి. ఈ పనులు అయితే ఉన్నాయి. మంచిగా అయితే జరగాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. ఫస్ట్ అయితే టిఫిన్ టీ తాగేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఫస్ట్ అయితే టీ స్టవ్ మీద అయితే పెట్టేసామండి. డాడీ తీసుకొచ్చిన టిఫిన్ అంతా తినేసేలోపు ఇంకా టీ అయితే అయిపోతుందని చెప్పేసి డాడీ అయితే 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. 2 బజ్జీనే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ బజ్జీ అయితే తినేస్తున్నాము. ఇవి సరిపోకపోతే ఇంకా బిర్యానీ తిందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. లేదు అంటే టీ తాగేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఈ బజ్జీలే చాలు, మేమే ఎక్కువ చెప్పలేదు, ఇంక ఇవే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ తినేస్తున్నాము. ఇంకా నేను చెల్లి కిచెన్లో ఉండే టీ అంతా చూసుకుంటూ అయితే తినేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ తినేదానికంటే ముందు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టానండి. శనగపప్పు అలాగే పచ్చిరొయ్యలు చేద్దాం అని చెప్పేసి. పచ్చిరొయ్యలు మరీ అన్ని ఎక్కువ లేవు, ఏవో కొన్ని బెండకాయలకు కానీ వంకాయలకు కానీ వేద్దాం కదా అని చెప్పేసి అయితే నేనే తీసి పక్కకు పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ పచ్చిశనగపప్పు అలాగే ఈ రొయ్యలు అయితే చేద్దాం అని చెప్పేసి అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాను అనమాట. శుక్రవారం అంకుల్ వస్తూ ఉంటారని చెప్పాను కదా, ఆ అంకుల్ వస్తే అంకుల్ దగ్గర అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ బట్టలు అయితే మిషన్లో వేసేసిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. చెల్లి అయితే ముందు రోజు ఉన్న గిన్నెలన్నీ కూడా తనైతే కడిగేస్తుంది. ఇంక నేను వంట పని అయితే చూసేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి అంతా స్నానం చేపించేసి అప్పుడు వాడికి అన్నం కూడా పెట్టేసిన తర్వాత అప్పుడైతే ఇల్లు కడిగేది తుడిచేది అన్ని పనులు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకెందుకోండి ఫస్ట్ అయితే రైస్ స్టవ్ మీద పెట్టేశాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసేలోపు రైస్ అయితే ఉడికిపోయిందనమాట. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని అయితే ఆ పక్క స్టవ్ మీదకి అయితే మార్చేసి ఇంక ఇటు పక్కనైతే అంటే పెద్ద బర్నర్ మీద అయితే ఈ కర్రీకి సంబంధించింది అయితే పెట్టేశానండి నేను. రైస్ చక్కగా దమ్మంతా అయిపోయిన తర్వాత ఒక పక్కేమో పచ్చిశనగపప్పు అయితే ఉడకడానికి పెట్టేశాను. ఇంకొక పక్కేమో ఆనియన్స్ అన్నీ మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఈలోపు బట్టలు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను. అయిపోయినాయి అన్నీ డ్రైలోకి మార్చేది, మళ్ళీ వేయాల్సిన బట్టలన్నీ మిషన్లో వేసేది, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట. స్టవ్ మీద అయితే కర్రీ అలాగే అవుతూ ఉంది. ఇంక ఇక్కడ మిషన్లో బట్టలన్నీ కూడా అయిపోయినాయండి. అవన్నీ బుట్టలోకి అయితే తీసేసాను. రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది కదా. ఇంకా స్టవ్ మీద రైస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మా దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి స్నానం చేయించాను అనమాట. బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా ఈలోపు కర్రీ కూడా అయితే అయిపోయింది. ఇంకా వీడికి పచ్చిరొయ్యలు శనగపప్పు కర్రీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మా జోష్న అయితే సాంబార్ చేస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సాంబార్ అయితే వేసుకొచ్చేసి మా అమ్మాయికి అయితే అన్నం పెట్టేశానండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. అన్నం అయిపోయింది, అలాగే కర్రీ కూడా అయిపోయింది అనమాట. ముందు రోజే డాడీ నైట్ బిర్యానీ తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇంకా ఇంత బిర్యానీ అయితే మిగిలిందనమాట. బిర్యానీ అంతా తీసి బయట అయితే పెట్టానండి. బట్టలు అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఆరేసేదానికంటే ముందే బిర్యానీ అయితే తీసి బయట పెట్టాను. కొంచెం చల్లదనం అంతా కూడా తగ్గుతుంది కదా అని చెప్పేసి. ఈ బట్టలన్నీ కూడా ముందు రోజు అయితే ఆరేసినవండి. అంటే వర్షాలు అవి పడుతూ ఉన్నాయి కదా, బట్టలు అయితే ఆరలేదు, అందుకని చెప్పేసి 2 రోజులు అయితే దాని మీదే ఉంచేసాము. ఇంకా బట్టలన్నీ కూడా చెల్లిని అయితే పిలిచేసి తనతో అయితే పంపించాను అనమాట. ఇక నేను ఏవైతే ఇప్పుడు ఉతికిన బట్టలన్నీ ఉన్నాయో ఆ బట్టలు అయితే ఆరేసేస్తున్నాను.
కొన్ని బట్టలు పెద్ద పెద్దగా ఉన్న బట్టలన్నీ కూడా బయట దండం మీద అయితే ఆరేసి, ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా లోపల సైడ్ అయితే ఆరేసాననమాట. ఆల్రెడీ మిషన్లో వేసినాయి కదా, ఆల్రెడీ సగం వరకు డ్రై అయిపోయి ఉంటాయి. ఇంకా మిగతా సగం ఎండ తగిలినా లేకపోతే గాలి వేసినా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంక ఇలాగ అరుగు మీద అయితే వేసేసానమాట. ఇంక ఈలోపు మా చెట్టు జాంకాయ అయితే ఒకటి ముగ్గిందండి. ఇంక దీన్ని అయితే కోసేసాను. మా అమ్మాయిగారు చూస్తూ ఉన్నాడనమాట. వాడికైతే తీసుకెళ్ళిపోయి ఇచ్చాను. ఏవైతే బట్టలు దండం మీద ఉన్నాయో అవన్నీ కూడా చెల్లైతే లోపలికి తీసుకొచ్చేసి బెడ్ మీద అయితే వేసేసింది. కొంచెం ఖాళీ అయిన తర్వాత అయితే మడత పెడదాం అని చెప్పేసి కిచెన్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేసానండి. స్టవ్ మీద ఏమీ లేకుండా అన్నీ కూడా తుడిచేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి అయితే టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ మినపప్పు అలాగే రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. నేను చూపిస్తున్నాను కదండి, మేము దీన్ని అయితే తవ్వ అని చెప్పి అంటాము. నాకు కరెక్ట్గా దీంతో 2.5 అయితే వస్తాయి. నేను ఎప్పుడు రైస్ దోశకి నానబెట్టాలన్నా కూడా సరే రైస్ అయితే ఈ తవ్వతో అయితే తీసుకుంటాను. ఆ గ్లాస్తో ఏదైతే కొలిచానో ఆ గ్లాస్లో అయితే మినపప్పు అయితే తీసుకుంటాను అనమాట. 1:2.5 అయితే వేస్తానండి నేను దోశ కోసం అయితేని. ఇంక ఇక్కడ ఇదే నానబెట్టేస్తున్నాను మినపప్పు అలాగే రైస్ అయితే నానబెట్టేస్తున్నాను అనమాట దోశల కోసము. ఇంకా దీన్ని అయితే చక్కగా వాష్ చేసి అయితే ఒక సైడ్కి అయితే పెట్టేశాను. నేను ఇదంతా చేసేసరికి 12:30 అలా అయితే అవుతూ ఉంది. అప్పటికి మా మహిగడ అయితే ఫ్రెష్ అయిపోయి అన్నం కూడా తినేసి వంట అంతా ఫినిష్ అయితే అయిపోయింది. నేను ఈ పని అంతా ఫినిష్ అయిపోగానే వెళ్ళిపోయి అయితే ఫేస్ వాష్ అయితే చేసుకున్నానండి. జడ అంతా వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఏదైతే బిర్యానీ ఉందో అదైతే వేడి చేసేసుకుని ఈ బిర్యానీ అయితే తినేసాను అనమాట. ఆనియన్ అదంతా వేసుకుని ఇంక ఇక్కడ మా మహిగని అయితే పడుకోబెట్టేశానండి. వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇంక అప్పుడైతే నా పనులు అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వాడెప్పుడు 2:30కి 2 గంటలకల్లా పడుకున్నాడనమాట. ఇంకా వాడు పడుకున్న తర్వాత అప్పుడైతే తిన్నాను. ఇంక ఇక్కడ ఒక సాఫ్ట్ డ్రింక్ అలాగే బిర్యానీ కొంచెం పెరుగు చట్నీ అయితే వేసేసుకుని తినేస్తున్నాను. ఇది తినడం అయిపోయిన వెంటనే ఫస్ట్ అయితే వెళ్ళి ఇల్లు అయితే క్లీన్ చేసేయాలన్నమాట. ఇంకా వాడిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఆ ప్లాన్ అయితే అవ్వలేదు. అప్పటికి మా అమ్మాయి గారికి కొంచెం బాగానే ఉందన్నమాట. మార్నింగ్ లేచేసరికి కొంచెం నీరసంగా అయితే ఉన్నాడు. ఇంకా సిరప్ అదంతా వేసేయడం వల్ల తగ్గిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాడిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఇంకా మేమందరం భోజనం అయితే చేసాము. 2:30 కల్లా భోజనం అంతా అయిపోయిందండి. ఇంకా ఏవైతే గిన్నెలు వచ్చాయో ఆ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను అనమాట. కడిగేద్దాము, ఎలాగా మనం ఈవినింగ్ అయినా సరే కడగాలి, ఇంకా ఇప్పుడైనా సరే కడగాలి కదా అని చెప్పేసి అయితే బయట పెట్టేశాను. ఎందుకంటే అప్పటికి ఎండ అయితే తగ్గింది. నేను గిన్నెలు అవన్నీ కూడా సరిగ్గా కడిగేసరికి 2:30 అయితే అయిందండి. అప్పటికైతే ఎండ లేదనమాట. ఇంకా ఎప్పుడైనా సరే కడగాల్సింది కదా, ఇప్పుడు ఎలాగా నీడగా ఉంది. అలాగే ఈ పని అయిపోతే వెళ్ళి ఇల్లు కడిగేది ఎంతసేపు అయినా సరే మనకు పర్వాలేదు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ గిన్నెలు అవన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇంకా కడిగేసిన గిన్నెలన్నీ కూడా లోపల పెట్టేసి కడగాల్సిన గిన్నెలన్నీ కూడా కడిగేసి సర్దేశానండి. హాయ్ అండి. ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసాను కదా, ఒక రూమ్ అయితే ఉంది, అది క్లీన్ చేయాలని చెప్పాను కదా. ఇంకా రూమ్ అయితే చూపిస్తాను. అసలు ఎవ్వరూ భయపడద్దు, అంత చిరాగ్గా అయితే ఉంటుంది. అయితే నేను పని చేసుకునేటప్పుడు మా మామయ్యగాడు, ఇప్పుడు ప్రజెంట్ మా మామయ్యగాడు అయితే పడుకున్నాడు అనమాట. మా ఇంట్లో అయితే పడుకున్నాడు. ఇంకా వాడి పక్కన మా చెల్లిని అయితే కాపలా పెట్టేసి అయితే వచ్చాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తను నాకు హెల్ప్ చేయడానికి అయితే రాలేదు. లేదంటే నేను తను చేసేవాళ్ళము. మా మామయ్యగాడు కూడా మాతోనే ఉన్నాడు. ఇంకా ప్రస్తుతానికైతే ఈ రూమ్ అయితే క్లీన్ చేయడానికి వచ్చాను. ఇంకా ఈ రూమ్ ఎక్కువైతే యూజ్ చేయమన్నమాట. నేనే అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ అవి ఇవ్వడానికి వస్తూ ఉంటాను కదా, అప్పుడైతే ఈ రూమ్ యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అంతకుముందు అయితే అమ్మ ఇక్కడే ఉన్నప్పుడు చెల్లెళ్ళు పడుకునడానికి ఈ రూమ్ అయితే యూజ్ చేసేవారు. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఈ రూమ్లో అయితే ఉండరు. అప్పుడప్పుడు వచ్చి ఏమైనా పని ఉంటే చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ప్రస్తుతానికి రూమ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇవ్వండి, మాకు అవసరం లేని ప్యాంట్స్, అవసరం లేని బట్టలు కానీ, డాడీ ఎలక్ట్రికల్ సామాన్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంక ఇవ్వండి, చదువుకునే బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడే తీసుకొచ్చాను, తొడవాలి కదా అని చెప్పేసి. ఇంకా బూజులు ఇవన్నీ కూడా బాగానే పట్టాయి. నాకు కొంచెం పని ఎక్కువ టైమే పట్టేలా ఉంది. ఇదిగోండి, బూజులు ఇవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట. నేను 1 అవర్ అయితే అనుకుంటున్నాను. మా మైగన్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనుకున్నాను, కానీ ఇంకా పడుకున్నాడు. లేపడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా లేపలేదు. కడుపు నొప్పి అన్నాడు అనమాట. చాక్లెట్ అంతా తిని కడుపు నొప్పి అన్నాడని చెప్పేసి మా వారైతే తీసుకెళ్ళమన్నారు. చాక్లెట్ తిన్న తర్వాత కడుపు నొప్పి అని చెప్పాడు. ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు అనమాట. కడుపులో నొప్పి వస్తుందని ఏంటి మళ్ళీ ఏం చెప్పలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే తీసుకెళ్ళట్లా. పడుకున్నాడు కాబట్టి డాక్టర్ అదంతా కూడా 4 కల్లా వెళ్ళిపోతారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళట్లా. లేదు ఈవినింగ్ కూడా కడుపులో నొప్పి వచ్చింది అని అన్నాడంటే కనుక రేపు అయితే కన్ఫామ్గా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అయితేని. ఇంక ఇప్పుడు
ఈ రూమ్ అంతా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసేస్తానండి నేను. ఇదిగోండి ఉన్నాయన్నీ కూడా బయట అయితే పెట్టకుండా జస్ట్ ఏమేమైతే సరుకులు తీసి తుడవాలో అలా అయితే తుడుస్తున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటైతే తీసి తుడుస్తున్నానండి. మొత్తం అన్నీ తీసి బయట పెట్టినా లేకపోతే మొత్తం అన్నీ కూడా తీసేసి పక్కగా అయితే పెట్టి తుడవాలన్నా కూడా నాకు ఇంకా ఎక్కువ టైం అయితే పెట్టేస్తుంది. అలాగే తొందరగా నీరసపడిపోయి ఇంకా ఈ పని అంతా కూడా కంప్లీట్ చేయలేనని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటైతే బయటికి తీసి తుడిచేసి మళ్ళీ అయితే అక్కడవైతే పెట్టేశాను. ఇవన్నీ కూడా డాడీ ఎలక్ట్రికల్ సామాన్లు అండి. ఇవన్నీ కూడా ఎక్కడైనా మిస్ అయిపోతే డాడీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా, అదంతా ఎందుకని చెప్పేసి నేనైతే ఎక్కడ తీసినా అక్కడైతే సర్దేశాను. కొంచెం మెస్సీగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడక్కడ తీసేసి అయితే తుడిచేసి మళ్ళీ అయితే పెట్టేశాను అనమాట. వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాను. అవన్నీ ఆల్మోస్ట్ డాడీకి సంబంధించిన సరుకులే అనమాట. అంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన కొన్నిని, అలాగే మా పాత బట్టలు కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అవైతే అలా సర్దేశాను. ఇంక ఈ కిందంతా ఇంత చెత్త అయితే వచ్చిందండి. ఇంకా ఈ కిందంతా కూడా తుడచాలి. దానికంటే ముందు ఈ బెడ్షీట్ అంతా కూడా ఒకసారి అయితే తీసేసి ఇంకా అటు పక్కకున్న కొన్ని బూజులు అయితే దులిపేశాను. ఇంక ఇటు సైడ్ కొన్ని బూజులు దులిపాలన్నమాట. అదిగోండి అటు పక్కన బూజులు అన్నీ దులిపేశాను. ఇంకా ఇటు సైడ్ కొన్ని అయితే బూజులు ఉన్నాయి. ఇంకేవన్నీ అన్నీ కూడా దులిపేసేయాలి. దానికంటే ముందు ఈ బెడ్ అంతా నీట్గా అయితే చేసేస్తాను. అంటే ఈ బెడ్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి కొంచెం సర్దేసిన తర్వాత అప్పుడు ఈ పక్కనైతే మా చెల్లి కొన్ని బాటిల్స్ అవి పెట్టుకుంది. ఇంక ఇవన్నీ కూడా వేస్ట్ అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా బయట అయితే పారేస్తాను. ఇల్లు కడిగేద్దామా వద్దా అనే ఆలోచనలు అయితే ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. నాకు ఈవినింగ్ పని అంతా కూడా ఏం లేదు. మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది రైస్కి. ఇంక పని ఏం లేదు. కడిగేస్తాను, లేకపోతే చెల్లికైతే చెప్తాను కడగమని చెప్పేసి. ఇంక ఈ బెడ్ అంతా ఉందన్నమాట. దీన్ని ఎత్తి ఈ బెడ్ మీద పెట్టి అప్పుడు నెక్స్ట్ కడుగుతా, లేకపోతే లేదనమాట. ఇదిగోండి ఒక సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే పని చేసేస్తున్నాను. ఆ సైడ్ మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంక ఈ సైడ్ అయితే బూజులు అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకవన్నీ కూడా దులిపేస్తున్నాను. బెడ్షీట్ అయితే చేంజ్ ఏం చేయలేదండి. దాని కింద ఉన్న బెడ్షీటే వేసేసాను. ఇంకా కింద ఏదైతే డస్ట్ వచ్చిందో అదంతా కూడా నీట్గా అయితే తుడిచేసి ఒక బ్యాగ్లోకి అయితే వేసాను అనమాట. చెత్త పట్టుకెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకైతే వేసేద్దాము, మళ్ళీ బయట వేసినా సరే తీయాలి కదా అని చెప్పేసి ఇదిగోండి మొత్తం ఇలా అయితే క్లీన్ చేశాను. ఇప్పుడు నేను ఎలా అయితే దీన్ని చేశాను అనేది అయితే కూడా చూసేయండి. ఇంకా ఇక్కడున్న ఫ్యాన్స్ ఇవన్నీ కూడా తీసేసి బయట అయితే పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా తుడిచేసాను కదా, ఫ్యాన్స్ అవన్నీ తీసుకొచ్చేసి ఒక సైడ్కి అయితే పెట్టేసేయాలి. ఇంకా బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అంతా తీసేసి వేరే బెడ్షీట్ అయితే దాని కింద అయితే ఉందన్నమాట. అదేమంత మాసిపోలేదు, అందుకని చెప్పేసి ఆ బెడ్షీటే దాని మీద అయితే వేసేసి తలగడలన్నీ కూడా వేసేసాను అనమాట. ఇంకా పట్టిన బూజులన్నీ కూడా దులిపేశానండి. అదిగోండి మొత్తం బూజులన్నీ కూడా దులిపేశాను. ఇంకా బెడ్ అయితే ఏం కదిలించలేదు, జస్ట్ ఒక పక్కకైతే జరిపేసి తుడిచేసాను అంతే. నేను దాన్ని మోయలేనని చెప్పేసి. ఇంకా ఇదైతే మా పోయిన కూలర్ అనమాట. దానికి ఒక 2 లెగ్స్ అయితే లేవు, రెండు కాళ్ళ కింద వీల్స్ అయితే లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అది ఒక సైడ్కి అయితే ఒరిగిపోయింది. ఇంకా దాన్ని కదిలించలా. ఒకవేళ నేను కదిలిస్తానంటే అది ఇంకా మళ్ళీ సెట్ చేయడం చాలా టైం పడుతుందని చెప్పేసి దాన్ని ఏం కదిలించలా. ఇంక ఇదనమాట. ముందైతే మా ఇల్లు ఒకలా ఉండేది, ఇంకెప్పుడు నేనైతే ఇలా అయితే చేశాను. అదేనండి క్లీనింగు. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను కడగట్లేదు, నాకు అంత ఓపిక లేదు. చెల్లెలకైతే చెప్తాను కడిగేసామని చెప్పేసి. ఎంత ఒక 3-4 బకెట్లు అయితే దీన్ని కడిగేసేయచ్చు. ఇదనమాట. ఫ్యాన్స్ అవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చి అయితే పెట్టేస్తా. ఇవిగోండి ఆ 2 ఫ్యాన్లు కూడా తీసుకొచ్చేసి అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంకా బయట కూడా తుడిచేసాను అనమాట. ఈ చెత్త అంతా ఎత్తాను కదా, ఈ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టేస్తే చెత్త వాళ్ళు అయితే చెత్త తీసుకెళ్ళడానికి వస్తారు కదా, వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోతారు బయట పెట్టేస్తేనే. ఇంకా మనం చూసుకోవాలన్నమాట వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంక ఈ రూమ్ అయితే డోర్ క్లోజ్ చేసేసి లైట్ అయితే ఆఫ్ చేసేసి నేను వెళ్ళిపోతాను. విండోస్ అయితే ఈవినింగ్ పడుకునే ముందు అయితే వచ్చేసి క్లోజ్ చేస్తానన్నమాట. ఇంక ఇది వచ్చేసి నా ట్రైపాడ్ కవర్. ఇంకా దీన్ని కూడా తీసుకెళ్ళిపోతాను. విండోస్ అన్నీ కూడా ఈవినింగ్ తర్వాత వచ్చేసి అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసి వచ్చానండి. ఫేస్ వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంట్లోకి వెళ్ళి అయితే ఒక పెద్ద సైజు గ్లాస్తో వాటర్ అయితే తెచ్చేసుకున్నాను. ఇంకే వాటర్ అంతా తాగేస్తాను ఇప్పుడు. తాగేసి మా చెల్లికి అయితే చెప్పాను అనమాట, టీ అయితే పెట్టు తాగుదాం అని చెప్పేసి.
ఇంకా టైం వచ్చేసి 4 అయితే అయిపోయింది. మా మమ్మీ ఇంకా లేవలేదనమాట. ఇంకా వాళ్ళు వేసిన తర్వాత కొంచెంసేపు అయితే ఆడుకుంటాను. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏమీ లేవు, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అంత ఎక్కువ స్నాక్స్ చేసే అంత ఎక్కువ ఆయిల్ కూడా లేదనమాట. ఇంకా చూడాలి ఏమైనా ఇంట్లో చేయడమా లేకపోతే బయట నుంచి అయితే వద్దనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి మోషన్స్ అవి కదా, ఇంకా అందుకని చెప్పేసి వద్దనుకుంటున్నాను. మోషన్స్ అంటే అవ్వట్లేదు, కానీ అవుతుందేమో అని చెప్పేసి భయం అనమాట. సిరప్ అంతా అయితే వేసాను, అవుతుందేమో అని చెప్పేసి భయము. అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి స్నాక్స్ ఏమి వద్దనుకుంటున్నాను. చూడాలి మరి. ఇంకా చెల్లి అయితే టీ పెట్టేసి అయితే తీసుకొచ్చిందండి. ఇంకా మా చెల్లెలతో బయట కూర్చుని కొంచెంసేపు కబుర్లు చెప్తూ అయితే టీ అయితే తాగేసాను అనమాట. ఇంకా టీ అంతా తాగేసిన తర్వాత నేరేడు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము. నేరేడు పళ్ళు అయితే కొద్దాం అని చెప్పేసి. ఇంకా మొన్న అటు సైడ్ ఉండేవాళ్ళు కొంతమంది అయితే వచ్చి నేరేడు పళ్ళు అయితే కోస్తూ ఉన్నారనమాట. అంతకుముందు మేమైతే కర్రతో కొట్టేసి అవన్నీ కింద పడిని అయితే ఏరుకునే వాళ్ళము. వాళ్ళైతే ఇలాగ బెడ్షీట్ అయితే తీసుకొచ్చేసి అక్కడైతే వేస్తారు. ఏవైనా పళ్ళు ఫ్రెష్గా పడితే అక్కడైతే పడుతూ ఉన్నాయన్నమాట. అవైతే తీసుకొని తింటున్నారు. లేదంటే వాళ్ళు కొట్టేటప్పుడు ఇలా కింద ఇద్దరు మనుషులు అయితే ఉండి కింద ఈ బెడ్షీట్ అంతా పట్టుకుంటే చక్కగా అందులో అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ తమ్ముడైతే వెళ్ళిపోయి కర్ర అయితే తీసుకొచ్చేస్తున్నాడు. నేను కొట్టేస్తాను, మీరు ఇలా పట్టుకోండి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలాగా కింద అంతా వేసి అయితే ట్రై చేసాము. ఈ కింద వేసింది అంత ఏమీ సెట్ అవ్వలేదు అనమాట. కింద పడినట్లు కాస్త దెబ్బలు అయితే తగిలేస్తున్నాయి. కాయ కొంచెం డ్యామేజ్ అయిపోతే అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను మా చెల్లి అయితే పట్టుకుని అంటే ఇలాగా ఈ బెడ్షీట్ అంతా పట్టుకుని అయితే పళ్ళు అయితే కోసేస్తున్నాము. చాలా మంచిగా అయితే పడ్డాయి అనమాట. ఎన్ని పళ్ళు వచ్చాయి ఏంటి అనేది అంతా మీరు చూస్తారు, ఎన్ని కోసం ఏంటి అనేది అయితేని. ఇంక ఇక్కడ నేను మా చెల్లి అయితే పట్టుకున్నాము. తమ్ముడైతే ఈ నేరేడు పళ్ళన్నీ కొట్టేస్తున్నారనమాట. బయట కొనాలంటే ఇవి ఖచ్చితంగా ఒక కేజీ 150 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారండి. కేజీయో మరి అర కేజీయో తెలియదు, కానీ ఎక్కువ కాస్టే తీసుకుంటున్నారు, తక్కువ ప్రైస్ అయితే లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని నేరేడు పళ్ళు అయితే పడినాయి అనమాట. కొన్ని పచ్చివి కూడా కొట్టేసాము. ఇన్ని అయితే పడ్డాయండి. చాలా భలే అయితే అనిపించింది ఇన్ని కాయలు పడితేని మాకు. ఇంకా పడిన కాయల్లో కొన్ని మంచి అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా తీసుకుని అయితే తినేసాము. నా చేతిలో ఇంత పెద్ద కాయ అయితే ఉంది, నాకు భలే నచ్చింది ఈ పండు అయితేని. ఇంకా మా మైగాని తీసుకుని ఇంటికి అయితే వచ్చానమాట. వాడు కొంతసేపు అయితే ఆడుకున్నాడు ఈ సామాన్లు అన్నట్లతో. ఇంకా ఈవినింగ్ వంట పని అయితే స్టార్ట్ చేశానండి నేను. ఈవినింగ్ వంట స్టార్ట్ చేసేసరికి టైం వచ్చేసి 7:42 అయితే అయిందనమాట. నాకు ఈవినింగ్ పనులన్నీ ఫాస్ట్గానే అయిపోయినాయి, కానీ కరెంట్ అయితే లేదండి. ఇంకా అందుకని చెప్పేసి కరెంట్ వచ్చేసరి వరకు వెయిట్ అయితే చేశాను. ఇంక ఇక్కడ మినపప్పు అయితే ముందు నానబెట్టాను కదా, అదంతా కూడా గ్రైండర్లో వేయాలి, అలాగే రైస్ పెట్టాలి. మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉండిపోయిందండి. అందరూ కూడా బిర్యానీ అయితే తినేసాము. ఇంక ఈ కర్రీ అంతా కూడా అలానే ఉండదన్నమాట. దీనికి తోడుగా చారు అయితే పెట్టేద్దాము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మినపప్పు అలాగే రైస్ అంతా కడిగేసి తెచ్చేసి ఇంకా గ్రైండర్లో అయితే వేసాను అనమాట. ఇంకా గ్రైండర్లో పప్పు ఇదంతా వేసేసరికి రైస్ అయితే ఆల్మోస్ట్ పొంగొచ్చేలా అయితే అయిపోయింది. ఇంకా ఈ నీళ్ళు అయితే ఏమున్నాయో మినపప్పు కడిగిన నీళ్ళన్నీ కూడా ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే మొక్కలకి వేస్తాను. ఎప్పుడు మినపప్పు కడిగినా సరే ఆ నీళ్ళైతే అసలు పారేనండి, మొక్కలకైతే వేసేస్తానమాట. మా మహిగడికైతే ఈలోపు వాడు ఖాళీగా కూర్చున్నాడు. వాడికి కూడా నిద్ర వచ్చేస్తూ ఉంది. మధ్యాహ్నం కొంచెం సేపు పడుకున్నాడు కదా, 2:30 నుంచి 3 వరకు పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే లేచిపోయాడు. ఇంకా వాడికి కూడా నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకిక్కడ నేను మొక్కలకి అన్నీ నీళ్ళేసి వచ్చేసి మా అమ్మాయికి అయితే స్నానం చేపించేసి కూడా తీసుకొచ్చాను. ఈ లోపు అయితే గ్రైండర్లో మినపప్పు అయిపోతుంది, రైస్ అయితే పొంగొచ్చింది అనమాట. అంటే రైస్ అయిపోయింది. ఇంకా రైస్ అంతా తీసేసి గంజి తీసి అయితే పక్కకు పెట్టుకున్నాను. హెడ్ బాత్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా గ్రైండర్ మీద అయితే మూత అయితే పెట్టేశానండి. ఏమైనా పురుగులు అవైనా పడిపోతాయి అని చెప్పేసి మూత అయితే పెట్టేసి ఒక పక్క అయితే చారు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా మా అమ్మాయికి అయితే అన్నం తినిపించే టైం అయితే అయిపోయింది. ఇంకా వాడికి అడిగాను, నేను తినిపించినా నువ్వు తింటావా అని చెప్పేసరికి ఇంకా వాడు నేనే తింటానని అయితే చెప్పాడనమాట. ఇంకా వాడికి వచ్చేసేసరికి ఇంకా వాడే అన్నం అంతా కలిపేసి ఇచ్చేస్తే వాడే తినేస్తున్నాడు. ఇంకా నేను చెల్లెళ్ళని అయితే కూర్చోమని చెప్పాను. మా అమ్మాయి దగ్గర వాళ్ళని కూర్చోమని చెప్తే వాళ్ళైతే కూర్చుని వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను గ్రైండర్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. పప్పు అయిపోయి ఉంటుంది తీసేద్దాం అని చెప్పేసి. ఇంకా నేను వెళ్ళేసరికి గ్రైండర్లో ఉన్న పప్పు చాలా మెత్తగా అయితే అయిపోయిందండి. ఇంకా ఈ గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. నేను ఏదైతే పప్పు వేస్తానో దానికన్నా డబుల్ క్వాంటిటీలో ఉన్న గిన్నె అయితే తీసుకుని అప్పుడు ఈ పప్పు అయితే తీస్తాను అనమాట. పొంగిపోయినా సరే ఏమి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇంకెక్కడ గ్రైండర్లో నుంచి పప్పు అయితే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను.
ఇంకా పప్పు అంతా కూడా తీసేసి ఒక సైడ్కి అయితే పెట్టేశానండి మూత వేసేసి. ఈ గ్రైండర్లోంచి పప్పు తినే గ్యాప్లో మా మహిళడైతే అన్నం తినేసాడనమాట. ఇంకా పప్పు తీసి పక్కకు పెట్టేసి ఈ గ్రైండర్ కూడా కడిగేశానండి. ఈవినింగ్ అయితే బట్టలన్నీ తీసుకొచ్చాం కదా, అవన్నీ కూడా చెల్లైతే మడతలు వేసేస్తుంది. ఇంకా టైం వచ్చేసప్పటికి 8, 9:15 అయితే అయిపోయిందనమాట. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకా ఏవైతే చెల్లి బట్టలన్నీ మడత పెట్టేసిందో వాళ్ళ బట్టలు వాళ్ళ అల్మార్లో అయితే పెట్టేసుకున్నారనమాట. ఇంకా నావి మా అమ్మాయికి అయితే సైడ్కి ఉంచారు, అవి నేను సర్దుకుంటానని అయితే చెప్పాను. ఇంకా నేను కూడా భోజనం ప్లేట్ అయితే తెచ్చేసుకున్నాను తినేద్దాం అని చెప్పేసి. నేను తినేసరికి 9:15 అయితే అయిపోతుందండి టైం వచ్చేసి. ఇంకా నేను అన్నం అయితే తినేస్తాను. మా మహిళ అప్పటికి పడుకోలేదనమాట, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా నేను అన్నం తిని వచ్చే గ్యాప్లో అయితే మా మహిళడైతే పడుకున్నాడండి. ఇంక ఈ బట్టలన్నీ కూడా చెరాక్ చేసేసాడనమాట. అటు ఇటు దొల్లేసి ఇవన్నీ కూడా పాడు చేస్తాడు. ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ అయితే మడత పెట్టి అయితే సర్దుకోవాలి. ఇంకా వాడు పడుకున్న తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అయితే వాడిని పక్కకైతే పడుకోబెట్టేసాను అనమాట. వాడు పడుకునేసరికి 11 అయితే అయింది. ఇంక ఈ బట్టలన్నీ కూడా అయితే మడత పెట్టేసేసి అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి. నా అల్మార్లో నేనైతే ఆ బట్టలన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా అందరూ అయితే పడుకున్న తర్వాత, అంటే అందరూ భోజనం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా వచ్చాయండి. ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయటైతే పెట్టేశాను. అవేవి కూడా ఇప్పుడైతే కడగలేదండి, నెక్స్ట్ డే కడుగుదాం కదా అని చెప్పేసి అయితే అలా పెట్టేశాను. ఇంకా కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుని నేను కూడా వెళ్ళిపోయి అయితే పడుకున్నాను అనమాట. మా మైగడైతే అడిగాడు బాదం కావాలని చెప్పేసి, ఇంక అందుకని చెప్పేసి బాదం అయితే నానబెట్టాను రేపటి కోసం అని చెప్పేసి. దోసపిండి కూడా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి, ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు అనుకున్న 3 పనుల్లో ఒక పని అయితే అవ్వలేదండి. అది మా మహిగాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అనమాట. ఇంకా మిగిలిన పనులన్నీ కూడా మంచిగానే అయిపోయినాయి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.